వేదాంత పంచదశి 6వ భాగం 29/4/25 తత్వ వివేక ప్రకరణంలో ఉన్నాము. అందులో 25వ జీవ ఈశ్వర ఉపాధుల వ్యష్టి సమష్టి అంటే వ్యక్తిగతము సామూహికగా సంజ్ఞలను విధించి వాటికి కారణాలేమిటో చెప్తున్నారు. ఇప్పుడు చెప్పబోతారు. సమష్టిరీశ సర్వేషాం స్వాత్మతాదాత్మ్యవేదనాత్ తదభావాత్తతోన్యేతు కథ్యంతే వ్యష్టి సంజ్ఞయా. మళ్ళ సమష్టిరీశ సర్వేషాం స్వాత్మతాదాత్మ్యవేదనాత్ తదభావాత్తతోన్యేతు కథ్యంతే వ్యష్టి సంజ్ఞయా. సర్వేషాం అన్నిటికి అంటే ప్రపంచానంతటికి స్వాత్మ తనతో తాదాత్మ్యం ఒక్కటే అని వేదనాత్ తెలుసుకోవటం వల్ల అంటే కారణ శరీరం ఉన్నప్పుడు కారణ ప్రపంచం సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు సూక్ష్మ ప్రపంచం స్థూలంగా ఉన్నప్పుడు స్థూల ప్రపంచం కూడా ఆత్మగా భావించటం. ఈశః ఈశ్వరుడు సమష్టి సమష్ట్యుపాధికుడు అనబడతా. సమష్టి అంటే మొత్తం అని చెప్పడానికి ఆ పేరు. తతః ఈ ఈశ్వరుడి కంటే అన్యేతు ఇతర జీవులైతే తత్ అభావాత్ అది లేకపోవటం వల్ల ప్రపంచమంతా ఆత్మగా తలపక తన ఉపాధి ఒక్కదానినే అన్నట్లుగా భావించటం వల్ల వ్యష్టి సంజ్ఞయా వ్యష్ట్యుపాధికుడు అంటే ఒక్కడు మాత్రమే ఏకం అవుతున్న అనే పేరుతో జీవులకు ఈ పేరు వచ్చి కథ్యంతే అంటే చెప్పబడుతుంది. జీవ ఈశ్వరులిద్దరు తమ ఉపాధులను ఆత్మలుగా భావించు వాళ్ళే అని ఇదివరకే వివరించి ఉన్నాము. కనుక అందులో జీవుడు తన ఉపాధిని మాత్రమే ఆత్మగా భావించి తక్కిత వాటిని అన్యంగా చూస్తా. ఈశ్వరుడు ఏ ఉపాధిలో ఉంటే దానితో కూడిన ప్రపంచమంతా ఆత్మగా భావిస్తాడు. ఉపాధులలోని శుద్ధత్వ అశుద్ధత్వాలే ఇందుకు కారణాలు. ఇలా అవటం చేత జీవుడు వ్యష్టి అని ఈశ్వరుడు సమష్టి అని చెప్పబడుతాడు. జీవుడు అంటే ఏకనిరంజన్, దేవుడు అంటే సమష్టి ఆల్. వ్యష్టి అనగా ఒక్కటి, సమష్టి అంటే మొత్తం టోటల్ అన్నారు. ఒక వృక్షాన్ని మాత్రమే తీసుకొని మాట్లాడితే వ్యష్టి, ఒక వనాన్ని తోటని గురించి మాట్లాడితే సమష్టి అని అర్థం చేసుకోవాలి. అలా ఏదైనా భావాలలో మాత్రమే భేదం కానీ ఇంద్రియ ధర్మాదులను ఆత్మధర్మాలుగా భావించటం మొదలైన వ్యాపారాలు మాత్రం జీవ ఈశ్వరులకు సమానమే అని గ్రహించాలి. ఈశ్వరుడు తన ఉపాధికి లోబడడు కనుక ఈ భావనలు ఉన్న బద్ధుడు కాడని, జీవుడు ఉపాధి వసుడు కనుక బద్ధుడయ్యాడని మనం అర్థం ఇలా అవటం చేత ఈ సూక్ష్మ ప్రపంచం స్థూల ప్రపంచంతో కూడా జీవుడి భోగానికి సాధనం అవుతాడు. అంటే ఆనందం. జీవుడు దానిని సత్యంగా భావించి కామక్రోధ మొదలైన వాటికి వశుడై దుఃఖాలను అనుభవిస్తూ అవి తనవిగానే అభిమాని సంక్షోభంలో పడు. ఈశ్వరుడు శుద్ధుడు అవటం చేత లీలామాత్రంగా చూస్తున్నాడు. ఊరికే సాక్షిభూత. జీవుడి భోగమే సృష్టికి ప్రయోజనం. ఇలా సూక్ష్మ ప్రపంచాన్ని వివరించి ఇక స్థూల ప్రపంచాన్ని చెప్తుంది. తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తదన్మనే భోగాయతన జన్మనే సంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం.
తద్భోగాయ పునర్భోగ్య భోగాయ తన జన్మని సంచీకరోతి భగవాన్ ప్రత్యేకం వియదాదికం. తద్భోగాయ ఆ జీవుడి యొక్క భోగం అంటే అనుభవం కోసం, పునః మళ్ళీ మళ్ళీ, భోగ్య అనుభవింప తగిన గృహ ఆరామాలు మొదలైనవ, భోగాయతన భోగస్థానమైన స్థూల దేహము యొక్క జన్మనే పుట్టుక కోసం భగవాన్ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఈశ్వరుడు వియదాదికా వియత్ అంటే ఆకాశాది పంచభూతాలను అంటే సూక్ష్మభూతాలలో మిగిలి ఉన్న తమోగుణ అంశాలను ప్రత్యేకం వేరు వేరుగా పంచీకరోతి 5గా చేస్తున్నారు. ఇలా సూక్ష్మ సృష్టి ముగిసిన తరువాత తన జీవభోగానికి చాలకపోవటంచే గృహ అంటే ఇల్లు, తోటలు, అరణ్యాలు, నదులు, పర్వతాలు మొదలై అన్ని వాటిలోని సుఖ దుఃఖాలను అనుభవింపగల స్థూల శరీరాన్ని నిర్మించాలని అనుకొని సృష్టికర్త అయిన పరమేశ్వరుడు ఆయన యొక్క సహాయం వల్లనే ప్రకృతి అన్ని కార్యాలు దర్శిస్తోందని కనుక అలా చెప్ప. సూక్ష్మభూతములోని తమోగుణ అంశం తీసుకొని పంచీకరణం 5గా ఈ క్రింది విధాలుగా విభజించి సత్వ రజవంశాల చేత మాత్రమే సూక్ష్మ సృష్టి జరిగిందని ముందే చెప్పుకున్నాం. అగా ఇలా పంచీకరణాన్ని తత్ప్రకార దాని విధానాన్ని గురించి ఇప్పుడు చెప్తుంది. ద్విధా విధాయ చైకైకం చతుర్థా ప్రథమం పునః స్వస్వేతరద్వితీయాం శైర్యోజనాత్వం చ పంచతే. మళ్ళ ద్విధా విధాయ చైకైకం చతుర్థా ప్రథమం పునః స్వస్వేతరద్వితీయాం శైర్యోజనాత్వం చ పంచతే. ఏకైకం ఒక్కొక్క భూతాన్ని, భూతం అంటే పంచభూతాలు, దయ్యాలు, పంచభూతాలలో అంటే తమో గుణాలు మొదలైన ద్విధ మళ్ళా 2గా విధాయ చేసి పునః మళ్ళా ప్రథమం మొదటి దాని అంటే అందులో ఒక్కొక్క భాగాన్ని చతుర్థా 4 భాగాలుగా విధాయ చేసి స్వ అంకై స్వప్న స్వస్వ తమ కంటే అంటే వాళ్ళ వాటి కంటే ఇతరాలైన భూతాల యొక్క ద్వితీయాంశై 2వ భాగముతో 4గా భాగింపబడని భాగాలను యోజనాత్ చేర్చటం వల్ల ఆ ఆకాశాదులు పంచ 5 భూతాలతో కలిసి సవిగా భవతి, భూతాదితో కలిసినవిగా భవతి. పంచీకరణం అంటే ఒక్కొక్క భూతం 5గా విభజించడం. అది ఎలా అంటే సూక్ష్మభూతంలోని తమోగుణ అంశాల 5ంటిని ప్రత్యేకంగా 2గా భాగించి ఒక భాగాన్ని అలాగే ఉంచి మిగిలిన భాగాన్ని మళ్ళా 4 భాగాలుగా విభజించాలి. అప్పుడు ప్రతి భూతాల్లో అర్ధ భాగం 1, మిగతా భాగాలు 4 కలిసి 5 భాగాలు. మళ్ళా ఒకసారి సూక్ష్మభూతాలలోని తమోగుణ అంశాలను 5ంటిని ప్రత్యేకంగా 2గా ముందు భాగించి అందులో ఒక భాగాన్ని అంటే అరని అలాగే ఉంచి తక్కిన భాగాన్ని అంటే మిగిలిన అరని 4 భాగాలుగా అప్పుడు ప్రతి భూతంలో ఒక అర్ధ భాగం అలాగే 4
ఇతర భాగాలు పరభాగాలు ఏర్పడతాయి. అంటే మొత్తం తర్వాత వరుసగా ఒక్కొక్క భూతంలోని ఈ పరక భాగాలు అంటే 1/4 నాలుగింటిని తక్కిన 4 భూతాలలో చేర్చాలి. ఒకదాని గురించే మనం మాట్లాడు, ఒకదాన్ని అలా చేసి వీటిని ఈ పరక భాగాలని మిగతా వాటితో చేర్చాలి. ఆకాశంలోని పరక భాగాల వాయువు మొదలైన వాటిలో వాయువులోని పరక భాగాలను ఆకాశ, అగ్ని, జల, పృథువులయలు అలాగే అన్ని భూతాల యొక్క 1/4 భాగాలు మిగిలిన భూతాల 4 చేరుస్తూ రావాలి. అలా చేసిన ప్రతి భూతాల్లో అంటే ప్రతి పంచభూతంలో తన అంశ అర్థంగా తక్కిన భూతాలలోని పరక భాగాలు 4 కలిసి ఒక అర్థంగా అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రతి భూతాల్లో 5 భాగాలు, ఒక సగభాగం, 4 పరక భాగాలు ఉన్నాయి కదా. ఇదే పంచీకరణం అని 5గా విభజించారు, పంచగోళదీయంగా. కనుక ఆ పరమేశ్వరుడు స్థూల ప్రపంచాన్ని ఉత్పత్తి చేయదలచి మొదటనే స్థూలంగా స్థూలాలు అయివన్ తమో అంశం వలన మరింత స్థూలం చేస్తాం. అలా చేయటం చేతనే మనం ప్రతి భూతాల్లో అల్పంగా అయిన అధికంగా అయిన పంచభూత గుణాలను అనుభవిస్తాం. ఈ పంచీకరణాన్ని ఇంకా దానివల్ల ప్రయోజనాన్ని ఇప్పుడు చెప్తుంది. తైరందస్తత్ర భువనం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్యగర్భస్థూలేస్మిన్ దేహే వైశ్వానరో భవేత్ తైజసా విశ్వతాం వ్యాత దేవతిర్యంగరాదయః. తైరందస్తత్ర భువనం భోగ్య భోగాశ్రయోద్భవ హిరణ్యగర్భస్థూలేస్మిన్ దేహే వైశ్వానరో భవేత్ తైజసా విశ్వతాం వ్యాత దేవతిర్యంగరాదయః. తై ఆ పంచీకృత మహాభూతాల చేత అంటే ఒక అరభాగం, మిగిలిన దానిలో మిగతా 4 భాగాలు. అది అంధః బ్రహ్మాండ జాయతే పుడుతోంది. ఈ పంచీకృత మహాభూతాల చేత బ్రహ్మాండమంతా నిర్మించబడు. తత్ర ఆ బ్రహ్మాండంలో భువనం 14 భువనాలు జాయంతే ఉత్పత్తవుతున్నాయి. భోగ్య ఆయా లోకాలలో అనుభవింపదగిన పదార్థాల యొక్క భోగాశ్రయ ఆ లోకాలలో సుఖ దుఃఖాలను అనుభవించటానికి యోగ్యాలైన బహువిధ దేహాలయ భూలోకంలో పృథివీమయ దేహం, చంద్రలోకంలో జలమయ దేహం, వాయులోకంలో వాయుమయ దేహం, అగ్నిలోకంలో తేజోమయ దేహం. ఇలా దేహ భేదాలు తెలుసుకోవాలి అవుతుంది. ఉద్భవ పుట్టుక, భవతి కలుగుతుంది. వీటన్నిటికీ పంచీకృతాలే ఉపాదాన కారణం. అస్మిన్ ఈ స్థూలమై కంటికి కనపడేటువంటిది కనుకనే దీనికి ఆ పేరు. దేహే జీహంలో అంటే ఈ ప్రపంచాన్ని ఆత్మగా అభిమానించటం వల్ల హిరణ్య గర్భ సూక్ష్మ ప్రపంచ అభిమాని అయిన ఈశ్వరుడు వైశ్వానర అనే పేరు కలవాడు. నరులంటే జీవులు, వారలందరినీ ఆత్మగా భావించేవాడు కనుక ఇతనికి ఆ పేరు వైశ్వానరుడు. అంటే జీవులందరినీ తన వాళ్ళుగా భవేత్ అవుతా. తైజసాహ సూక్ష్మ శరీర అభిమానులైన జీవులు దేవతిర్యజ్ఞారాధయ దేవ పశు పక్షి మనుష్యాది భేదాలతో విశ్వనామంతో
అంటే విశ్వంగా ప్రపంచంగా అనే పేరుతో యాతా హక్కు ఉంది. ఇలా ప్రపంచీకరణం చేయబడిన స్థూల భూతాల నుండి బ్రహ్మాండం పుట్టి అందులో 14 లోకాలు, అందులోని భోగ్య పదార్థాలు, భిన్న భిన్న స్వరూపాలు గల శరీరాలు కలిగాయి. ఇదంతా తత్కారణ రూపంతో ఉంది. బ్రహ్మ పదార్థం తత్కార్య రూపంతో భావించటం మాత్రమే కాని బ్రహ్మ భిన్న పదార్థము యొక్క పదార్థం ఒక్కటిగానే జనింపలేదనేది తెలుసు. వివరం చెప్తాను. ఈ స్థూల ప్రపంచం సంసార పాతానికి 3వ సోపానం. ఇందు ప్రవేశించిన ఈశ్వరుడు స్థూల ప్రపంచాన్నంతా ఆత్మగా భావించిన వాడవటం చేత మరికొంత అపరిశుద్ధుడై తన హిరణ్య గర్భ నామాన్ని కోల్పోతాడు. వైశ్వానర నామాన్ని పిలవబడు. జీవుడు ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఆత్మగా అభిమానించి దాని కలిగే సుఖ దుఃఖాలు, శీతోష్ణాదులు వాటి తనవిగా భావిస్తాడు. నాకు చలిగా ఉంది, వేడిగా ఉంది అలా వ్యవహరిస్తాడు. అలాగే దాని ఎందుగల దేవ తిరియ మనుష్యాది భేదాలు, రూపభేదాలు తనకే ఉన్నట్లుగా భావిస్తాడు. నేను దేవతను, నేను మనుష్యుడిని, నేను పశువుని అలా. కనుక ఇలా నానా భావన ఉండటం చేత ఇతన్ని విశ్వడు అని పిలుస్తారు. ఇలా సర్వాన్ని వర్ణించి జీవస్థితిని నిరూపిస్తున్నారు. ఏ పరాదర్శినః ప్రత్యక్వ బోధ వివర్జితాః కుర్వతే కర్మభోగాయ కర్మ కర్తుంచ భుంజతే నద్యాం కీటా ఇవావర్త దావర్తాంతరమాసుదే వ్రజంతే జన్మనో జన్మ లభంతే నైవ నిర్వృతిం. మళ్ళ ते पराग्दर्शिनः प्रत्यक्वबोध विवर्जिताः कुर्वते कर्मभोगाय कर्म कर्तुं च भुञ्जते नद्यां कीटा इवावर्ता आवर्तान्तरमासुते भजन्ते जन्मनो जन्म లభంతే నైవ నిరువృతిం. అంటే ఆ జీవుడు పరాగ్దర్శిన, పరాకు బయట వెలుపలి తనకంటే భిన్నంగా ఉన్నవి అని ఆలోచిస్తాడు, భావిస్తాడు, తలుస్తాడు. దర్శిన చూస్తాడు. ప్రత్యక్ వివర్జిత, ప్రత్యక్ లోపల తత్వ తన యథార్థ స్వరూపము యొక్క ఉపాధివతంలో మరుగుపడి ఉన్న తన యథార్థ స్వరూపం దాని బోధా జ్ఞానం చేత వివర్జితా శూన్యులు, అది తెలుసుకోలేని శూన్యులుగా కర్మ బహువిధమైన పుణ్య పాప కర్మలు భోగాయ సుఖ దుఃఖ అనుభవం కోసం కుర్వతే చేస్తా. బహువిధ కర్మలను ఆచరించి దాని ఫలితాలు అనుభవిస్తారు అని. జన్మ రాగా దాని అలాగే కర్మ కర్తుంచ చేయటానికి భుంజతే సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. సుఖ దుఃఖ అనుభవం కోసం జన్మ రాగానే వాటిలో పూర్వవాసనా గుణాలు మరికొన్ని కర్మలను ఆచరిస్తారు, చేస్తారు. ఈ విధంగా కర్మ వశులైనటువంటి ఆ జీవుడు నద్యాం నదిలోని కీటాహ పురుగులు ఆశు శీఘ్రంగా ఆవర్తత ఒక సుడి నుండి ఇంకొక సుడి
ఆవర్తాంతరంగా మరొక సుడిలోకి ప్రవేశించినట్టు, ప్రవాహ వేగంలో పడి కొట్టుకుపోయినట్టు, ఒక జన్మ నుండి ఇంకొక జన్మ విడిచి వ్రజంతా పోగుతున్న వాళ్ళే, అంటే జన్మ పరంపర పొందిన వాళ్ళే దెరువులదే సుఖాన్ని శాంతిని నా ఏవ లభంతే పొందనే పొంద. ఇప్పటికీ జీవుడు సంపూర్ణంగా స్వరూపం నుండి భ్రష్టుడైపోయాడు. స్థూల దేహంలోని ఆత్మాభిమానం వల్ల ఆ జీవుడి నానాత్వం కలిగిందని చెప్పాడు. సూక్ష్మ దేహం కూడా ఇలాంటి నానాత్వాన్ని కలిగి ఉంచటం చేత స్థూల దేహాన్ని వచ్చేంత వరకు అది దృఢంగా కనుక సూక్ష్మ శరీర భేదం కనపడని అవటం చేత ఈ జీవుడు వీడి కంటే వేరు అనే వ్యవహారం వాడి కలగటం చేత అది వీలు లేదు కనుక ఇలా చెప్పబడిందని. అలాంటి ఆరోపిత నానాత్వములు ఇంద్రియాలు బాహ్య పదార్థాలు మాత్రమే గ్రహిస్తుంటే వాడిపై ఆత్మ అభిమానం అనేది ఒకటి ఉండటం చేత జీవుడు వెలుపలి పదార్థాలు మాత్రమే చూడగలుగుతున్నాడు. కానీ ఉపాధి వశంలో మరుగుపడి ఉన్న స్వస్వరూపాన్ని చూడలేకపోతుంది. తాను సర్వశక్తి యుక్తుడై ఉన్న అవిద్య ఆత్మగా భావించటం చేత వాడికి ఇలాంటి దురవస్థ కలిగి శరీరాన్ని ఆత్మగా భావిస్తే ఆ శరీరమే తాన్ అయిపోయి, అలా మనస్సును ఆత్మగా భావిస్తే మనోమాత్రుడై బహువిధ అశుభ కార్యాలు చేస్తూ దాని ఫలితాలు అనుభవిస్తాయి. ఇలా కర్మలు ఫలాలను ఇచ్చే విధాలు 18వ శ్లోకం మొదలు 24వ శ్లోకం వరకు రాసి తాత్పర్యాన్ని చేశారు. చూసుకోండి. అనుభవం అంటే మనస్సుకు కలిగే సుఖ దుఃఖాలు తనవిగా భావించుకటై ఆ వాసనావశంతో మరలా కర్మాలను ఆచరిస్తున్నారు. ఇలా కర్మవశగతులై జీవుడు ఒక జన్మ నుండి మరొక జన్మను ఎత్తుతూ సంసార చక్రంలో విడుదల లేక, అంటే అందులోనే సుడులాగా తిరుగుతున్నారు. పరిభ్రమ నదిలో ఉండి ప్రవాహ వేగంలో ఒక సుడి నుండి మరొక సుడికి పోయే పదార్థాల్లాగా అలా తిరుగుతూ శ్రమ పొందే పురుగుల శ్రమలను పొందుతున్నారు. ఎప్పటికీ వాళ్ళకి విముక్తి లేదు. ఇక బంధమోక్షం కలిగే విధానాన్ని దృష్టాంతంగా, అంటే చక్కని ఉదాహరణలతో ఇప్పుడు చెప్పు. ఇది 31, 32 శ్లోకం. సత్కర్మ పరిపాకాత్తే కరుణానిధినోద్ధృతా ప్రాప్య తీరతరుఛాయాం విశ్రామ్యంతి యథా సుఖం ఉపదేశమవాప్యైవ మైత్యైవం ఆచార్యా తత్వదర్శినః పంచకోశ వివేకేన లభంతే నిర్వృతిం పరాం. సత్కర్మ పరిపాకాత్తే కరుణానిధినోద్ధృతే ప్రాప్య తీరతరుఛాయాం విశ్రామ్యంతి యథా సుఖం ఉపదేశమవాప్యైవ ఐచైవం ఆచార్యా తత్వదర్శినః పంచకోశ వివేకేశ లభంతే నిర్వృతిం పరాం. ఇదానీం దృష్టాంత సిద్ధమర్థం. దృష్టాంత సత్ తే అంటే ఆ పురుగులు సుడిలో తిరిగే పురుగు. సత్ పరిపాకే, సత్ శుభమైన కర్మ పురాకృతాల కర్మల యొక్క పరిపాకేన్ అంటే ఫలంచే కరుణానిధిన దయామయుడైన ఒక పురుషుడి చేత్
ఉద్ధృతా నది నుండి వెలుపలకి తీయబడినవై తీరతరు నదీ తీరంలో ఉన్న వృక్షాల ఛాయా నీడ ప్రాప్యాపున్ సుఖాన్ని యథా ఏ విధంగా విశ్రామ్యతి పొందుతాయో విశ్రమిస్తాయో ఏవం అదే విధంగా ఏ ఆ జీవుడు తత్వదర్శన బ్రహ్మవేత్త అయినటువంటి ఆచార్య గురువు వలన ఉపదేశం స్వస్వరూప ఉపదేశం. ఒరే నాయనా, నువ్వు జీవుడు కాదురా, నువ్వు పరమేశ్వరురా అని చెప్పే ఉపదేశం అవాప్య పొంది పంచకోశ వివేకేశ పంచకోశ ఇందాక కింద వర్ణించబోయే అన్నమయాది కోశాల నుండి వివేకేన తన స్వరూపాన్ని విభాగించుకొనటంచే పరాం అత్యధికమైన నిర్వృతి ఆనందాన్ని అంటే బ్రహ్మానంద లభంతే పొందారు. ఇక వీళ్లకు ముక్తి కలుగు విధానం చెప్తున్నాను వినండి. ఇప్పటికి ఒకదానిపై ఒకటి మూడు ఉపాధులు ఆవరించి ఉండటం చేత జీవుడు తమ శక్తిని పూర్తిగా కోల్పోయి నదీ ప్రవాహ వశగతులై తమ శక్తి కోల్పోయిన పురుగుల్లాగా నిరాధారులై కదా. కనుక వీరికి అంజ సహాయం కావాలి, ఎవరో వచ్చి తోడ్పడాలి, బయటికి రాదు. ఆ పురుగుల ఏ దయామయుడైన వెలికి తీసి వేయేసినట్టు వీన్ని కూడా నేను మహాత్ముడనైన సంసార నది నుండి వెలుపలకి తీసివేయాలి జీవుణ్ణి కూడా. ఆ పురుగులకు పోవటానికి స్థిరంగా ఉన్న జీవనం మళ్ళా నిలబటానికి పురాకృత సుకృత పరిపాకం ఒక్కటే కారణం. అలాగే వీరి బంధ వినాశాలకు కూడా సుకృత పరిపాకమే కాదు, అనేక జన్మల నుండి చేయబడుతూ వస్తున్న పుణ్యకర్మల వలన కలిగిన సంస్కారాలు మనస్సును నిర్మలంగా చేస్తే కానీ నిర్మలంగా చేసినప్పుడుగా గురువు యొక్క ఉపదేశాన్ని గ్రహించే సామర్థ్యం కలిగితే అప్పుడు సద్గురు ఉపదేశం వల్ల కలిగిన చిత్త జీవుడని అభిమానం వల్ల జీవ చిత్తాల భేదం అనేది ఉండదు. వాడికి జీవ స్వరూపాన్ని గురించి విచారించడాన్ని ఆరంభించినప్పుడు క్రమక్రమంగా సుసాధువుల జీవస్వరూపాన్ని భేదం గ్రహించవ ఈ ఉపాధులు పంచకోశాలు విభాగింపబడి ఉన్నాయి. అలా పంచకోశాల నుండి విభాగింపబడితే నది నుండి బయటకు తీయబడిన ఒక చెట్టు నీడ కింద నిలచి సుఖంగా అనుభవించే పురుగులులాగా జీవులు కూడా మోక్షాన్ని పొంది సుఖిస్తారు. ఇప్పుడు పంచకోశ స్వరూపాన్ని వివరిస్తున్న వాడి మొట్టమొదటి ఉద్దేశపూర్వకంగా లక్షణాలు ఏమిటో చెబుతున్నా. అందం ప్రాణో మనో బుద్ధి ఆనందశ్చేతి పంచతే కోశాస్థైరావృతం స్వాత్మ విస్మృత్యా సంస్మృతిం వ్రజేత్. అందం ప్రాణో మనో బుద్ధి ఆనందశ్చేతి పంచతే కోశాస్థై ఆవృత స్వాత్మ విస్మృత్యా సంస్మృతిం వ్రజేత్. అందము, ప్రాణ ప్రాణము, మనః మనస్, బుద్ధి బుద్ధి, ఆనందశ్చ ఆనందం ఇది అని తే ఆ కోశాలు ఆవరణాలు పంచ 5 అవుతాయి. స్వాత్మ స్వస్వరూపం జీవుడు లేక బ్రహ్మ తై ఆ లోకాలచే
ఆవృతః ఆవరింపబడి విస్మృత్య స్వస్వరూపాన్ని మరతటంచ సంస్మృతి సంసారాన్ని సంస్మృతి అంటే సంసారం సంస్మృతి సంసారాన్ని వ్రజేతు పొందు అంటే అన్న ప్రాణ మనోబుద్ధి ఆనందాలు 5 అయిన కోశాలు. అన్నకోశం, ప్రాణమకోశం, మనోకోశం, బుద్ధి కోశం, ఆనంద కోశం. ఇవి 5 ఆవరణాలు అంటారు. అదే సర్వ ప్రపంచం విషయం క్రమంగా తర్వాత చెప్తున్నా. ఈ కోశాలచే ఆవరింపబడి ఆత్మస్వస్వరూపాన్ని మరచి సంసారంలో మునిగి ఉంటాడు జీవుడు. ఇలా పంచకోశాలను ఉద్దేశించి ప్రత్యేక వాటి స్వరూపాలను ఇప్పుడు వివరిస్తాను. స్యాత్ పంచీకృత భూతోత్థో దేహాస్థూలో అన్న సంజ్ఞక లింగేతు రాజైసై ప్రాణై ప్రాణః కర్మేంద్రియై సహ సాత్వికైర్ధీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయః తైరేవ సాకం విజ్ఞానమయోధీర్నిశ్చయాత్మిక కారణే సత్వమానంద మయోధీర్నిశ్చయా మనో మోదాది వృత్తిభిః తత్కోశైస్తు దాదాత్మ్య ఆత్మా తత్తన్మయో భవేత్. మళ్ళా స్యాత్మం చీకృత భూతోత్థో దేహస్థూలో అన్న సంజ్ఞక లింగేతు రాజసై ప్రాణై ప్రాణః కర్మేంద్రియై సహ సాత్వికైర్ధీంద్రియై సాకం విమర్శాత్మా మనోమయః తైరేవ సాకం విజ్ఞానమయో నిశ్చయాత్మిక కారణే సత్వమానంద మయో మోదాదివృత్తిభిః తత్తత్కోశైస్తు తాదాత్మ్య ఆత్మా తత్తన్మయో భవేత్. కారణ శరీరభూతాయ పంచీకృత భూతోస్స పంచీకరణం చెయ్యబడి మహాభూతాల నుండి అంటే పంచభూతాలు జన్మించిన స్థూలమై దేహక శరీరం దేహం అన్న సంజ్ఞక అన్నం అనే పేరు గల కోశం అవుతుంది. శాత్ అంటే అవుతోంది. లింగేతు సూక్ష్మ శరీరంలో అయితే రాజసై రజోభూత సమష్టి వలన పుట్టే ప్రాణై పంచాత్మక అయినటువంటి ప్రాణవాయువుతో కర్మేంద్రియాంతో సహా కలిసి ప్రాణమనే కోశంగా సాత్వికై సత్వభూత వ్యష్టి వలన కలిగే ధీంద్రియై జ్ఞానేంద్రియాల శాకం కూడిన విమర్శాత్మ విచారించే స్వభావం కల మనస్సు స్వరూపంగా గల మనోమయ కోశ తై ఏవ ఆ జ్ఞానేంద్రియాలతోనే సాకం కూడిన నిశ్చయాత్మిక నిశ్చయ రూపిణి అయిన బుద్ధే స్వరూపంగా గల విజ్ఞానమయ కోశంగా శాత్ అవుతోంది. ప్రత్యేకాభిప్రాయాన్ని ఏకవచనం పయో కారణ శరీరమైన అవిద్యలో సత్వం మలినత్వం ఏర్పడిందో అది తెలిసింది. మోదాది వృత్తిభి ప్రియమోచ ప్రమోద రూప వృత్తులతో కూడిన కలిగిన సుఖదుఖం. మోదం అంటే దాన్ని సంపాదించటం వల్ల ఆనందం, అది ప్రమోదం అంటే దాన్ని అనుభవించటం వల్ల జన్మించే తృప్తి. మళ్ళా మోదం అంటే ఏది ఇష్ట వస్తువుని దాన్ని సంపాదించటంలో కలిగిన ఆనందం బోధం. ప్రమోదం అంటే దాన్ని అనుభవిస్తే వచ్చిన తృప్తి. కనుక ఆనందమయ
ఆనందమయ కోశమవు. ఆత్మా జీవుడు తత్కోశై ఆయా కోశాలు తాదాత్మ్య సంబంధం అదే నేను అనే భావంతో స్వరూపం గల సంబంధం వల్ల తత్తన్మయ ఆయా కోశాలలో స్వరూపంచే అన్నమయాది శబ్దాలచే వ్యవహరింపబడిన వాడుగా భవేతౌట. పై పంచకోశాలలో స్థూల శరీరం ఒక కోశంగా, సూక్ష్మ శరీరం 3 కోశాలు, కారణ శరీరం ఒక కోశంగా కోశం అంటే ఆవరణ, అది బౌండరీ అంటారు. ప్రపంచమంతా స్థూల సూక్ష్మ కారణాత్మకమే కనుక ఈ విభాగం ప్రపంచ విభాగమే. బంధం కలిగింకపోయిన ఈశ్వరుడు కూడా ఈ కోశం చేత ఆవరణం కలిగింది అని చెప్పాలి. అందుచేత స్థూల దేహం అన్నం వలన దాని చేత అభివృద్ధి చెంది అవటం చేత అన్నమయ కోశం. సూక్ష్మ శరీరంలో ఉన్న 3 కోశాలు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం. అందులో సూక్ష్మ భూతాలలో రజోభాగమంతా అంటే రజో వ్యష్టి చేత జనించిన కర్మేంద్రియాలు, తత్ సమష్టి చేత జనించిన ప్రాణాలు కలిసి ప్రాణమయ కోశం. సూక్ష్మభూతంలోని సత్వాంశలో మనోమయ విజ్ఞానమయ కోశాలై జ్ఞానేంద్రియాలతో కూడిన మనసు మనోమయ కోశం. అలాంటి బుద్ధి విజ్ఞానమయ కోశం. కారణ శరీరమైన అవిద్యలో గల మలినత్వం తన ప్రియ మోదాది వృత్తుల కూడి ఆనందమయ కోశం. ఇలా చెప్పిన దోషం వస్తోంది, అందుకని చెప్తాను. అన్నమయాది శబ్దాలు కోశాలకే భేదాలైతే శృతికి విరోధము. అన్యోంతరాత్మా ప్రాణమయ, అన్నమయం ఆత్మకు లోపల ప్రాణమయాత్మ ఉన్నది అని వేదం చెబుతారు. కనుక అన్నమయాది పదం ఆత్మవాచకం కానీ చెప్పబడింది కదా అంటావా? ఇది ఒక దోషం కాదు. జీవుడు ఆయా కోశాలలో ఆత్మాభిమానం కలదని ఇదివరకే చెప్పుకోండి. అలా అవటం చేతి శృతి అతన్ని అలా వ్యవహరించమని చెప్పింది. ఆయా కోశాలను అన్నాది రూపాలే అవటం చేతి అలా చెప్పండి. ఆయా కోశాలు ఆ అన్నాదులే కదా స్వరూపం. కనుక ఇందులో నువ్వు అనుకున్న విరోధ భావం ఏం లేదు. ఇంకొకటి, అలా పంచకోశ స్వరూపాన్ని నిరూపించి దాని ఫలితాన్ని చెబుతూ దీన్ని ఉపసంహరిస్తున్నారు. అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకతః స్వాత్మానం తతబుద్ధృత్య పరం బ్రహ్మ ప్రపజ్యతే. అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకతః స్వాత్మానం తతబుద్ధృత్య పరం బ్రహ్మ ప్రపజ్యతే. అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకం చేత్ అంటే స్వరూపానికి దిగువ శ్లోకం నుండి పంచకోశ వివేకశః, పంచకోశాల నుండి వేరు చేయటం వల్ల ఆత్మానం జీవుణ్ణి తతః ఆ పంచకోశాత్మక ప్రపంచం నుండి ఉద్ధృత్య బయటికి లాగి ఉద్ధరించి గురూపదేశం వల్ల పరం బ్రహ్మ శుద్ధ పరబ్రహ్మాన్ని ప్రపంచతే పొందును. అంటే ఆ స్వరూపం కలిగితే వాడే పరబ్రహ్మ. ఈ విధంగా పంచకోశ స్వరూపాన్ని ఇది గురు ఉపదేశ సహాయంచే ఏ జీవుడు నిర్మల చిత్తంతో అన్వయాతిరేకాలను విచారించి పంచకోశాలను స్వస్వరూపాన్ని వేరుపరుస్తాడు, వాడే పరమేశ్వరుడైపోతాడు. బంధం పైన
వర్ణించిన విధంగా భ్రాంతి కల్పితమే. కనుక యథార్థ స్థితి తెలుసుకోగానే ఆ బంధమంతా కూడా విమర్చి దాడి విడిపోతుంది, అది పటాపంచలైపోతుంది అని 37వ శ్లోకంతో మనం పూర్తి చేస్తాం. మిగతాది రేపు తెలుసు.